పౌల్ట్రీ కంపెనీల ఏకపక్ష నిర్ణయంతో హోల్సేల్ చికెన్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని వరంగల్ జిల్లా బాయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ నాయకులు షేక్ అజార్ అలీ అన్నారు. పౌల్ట్రీ కంపెనీల నిర్ణయంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుండి చికెన్ సెంటర్లు బంద్ ప్రకటించామన్నారు. పౌల్ట్రీ కంపెనీలు తమకిస్తున్న కమిషన్ తగ్గించడమే కాకుండా లైవ్ బర్డ్ రేట్ విపరీతంగా పెంచాయని, దీంతో తాము రిటైల్ వ్యాపారులకు కోళ్లు వేసే పరిస్థితి లేదని, పౌల్ట్రీ కంపెనీలు సిండికేట్ గా మారి పక్క రాష్ట్రాలలో ఎక్కలేని విధంగా లైవ్ బర్డ్ రేట్ పెంచారని, దీంతో సామాన్యునిపై కూడా భారం పడుతోందని పౌల్ట్రీ వ్యాపారుల ఏకపక్ష నిర్ణయంతో ఏకీభవించలేక వరంగల్ జిల్లా వ్యాప్తంగా చికెన్ సెంటర్లలో నిరవధిక బంద్ ప్రకటించామని షేక్ అజార్ అలీ తెలిపారు. ఓకే ఎవరు రావాడు నాకు కొంచెం చూపెట్టినాడు ఎందుకంటే అతను షేక్ హైదరాబాద్ గత 30 సంవత్సరాలకి మా నాన్న వచ్చిన తర్వాత నేను నడిపిస్తున్నాను. నాకు దీంట్లో ఇంతకుముందు వచ్చే లాభాలు వేరు, ఇప్పుడు వచ్చే లాభాలు వేరు. ఇంతకుముందు కిలోకు 30 నుంచి 40 రూపాయలు లాభాలు వచ్చేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఖర్చుల కంపెనీ వాళ్ళందరూ 24 కంపెనీలు కలిసి సిండికేట్ అయ్యి ఆ కంపెనీ వాళ్ళందరూ మార్జిన్ 15 రూపాయల నుంచి 1000 రూపాయలు 6 రూపాయలు కట్టేశారు. 6 రూపాయల లాభంలో మాకు డ్రైవర్ క్లీనర్ ఖర్చులు, డ్రైవర్ ఖర్చులు ఈ మెయింటెనెన్స్ సరిపోతుంది. ఇవి కాకుండా మేము ఒక వారం మొత్తం షాప్లో రిటైల్ షాప్లో వాళ్ళకు మేము మార్జిన్ వేసి వాళ్ళకి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మాకు బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ గురించి చేసుకుంటా ఈ మార్జిన్ తక్కువ మాకు డబ్బులు వెళ్తలేవు. ఈ డబ్బులు వెళ్ళకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. డబ్బులు ఇది కంపెనీని గమనించి మాకు తక్షణమే మార్జిన్ పెంచి మా దిగువనొకటి పెరుగుదల చేయాలని చూస్తున్నాం. ఏం పేరు? నా పేరు షేక్ హైదరాబాద్.